సీనియర్ రాజకీయ నేతగా రాజకీయ ఉద్దండుడిగా పేరున్న ధర్మాన ప్రసాదరావుపై పాజిటివ్ టాక్ కంటే నెగిటివ్ టాకే ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యేగా మంత్రిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ ధర్మాన చేసింది ఏమీ లేదని, పేరులో మాత్రం ధర్మం ఉంటుంది కానీ ఆయన జీవితంలో అవినీతి మాత్రం ఆకాశమంత ఉంటుందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తుంటాయి. అంతేకాదు ఆయన పిట్టకథలు చెప్పడంలో దిట్ట అని పేరు ఉంది. మరోవైపు ఆయన పైకి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని, చేసేవన్నీ అవినీతి పనులంటూ విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నోసార్లు మద్దతుగా నిలిచారు. ఆయన రాజకీయ జీవితాన్ని ఎంతో ఎత్తుకు ఎదిగేలా సహాయపడ్డారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకొని అసెంబ్లీలో ఉత్తరాంధ్ర వారిని వినిపించేందుకు అవకాశము కల్పించారు. కానీ ధర్మాన ప్రసాదరావు 5గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసి ప్రజలకు ఏం ఒరగబెట్టారంటే ఏమీ లేదని జిల్లావాసులు చెబుతుంటారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన సొంత ఆస్తులను పెంచుకున్నారని, అక్రమంగా కోట్లాది రూపాయల విలువైన భూములను కొల్లగొట్టారే తప్ప నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా వాసులకు కానీ ఇసుమంత ఉపయోగం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మాన ప్రసాదరావు హయాంలో అటు నరసన్నపేట నియోజకవర్గం కానీ ఇటు శ్రీకాకుళం నియోజకవర్గం కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కేవలం తన బంధువులు అనుచరులకే పబ్బం కట్టి గడిపారే తప్ప ప్రజల కోసం ఏ విధంగానూ ఉపయోగపడలేదంటారు. దీంతో ప్రజల ఓటు బ్యాంకు పొందలేకపోయారనే ప్రచారమూ ఉంది. జిల్లాలో సీనియర్ నాయకుడు అయినప్పటికీ నియోజకవర్గంలో పూర్తిస్థాయి పట్టు లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ అంటున్నారు. మరోవైపు మత్స్యకార గ్రామాలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా రోడ్లు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ధర్మాన పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించకపోవడం కూడా మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమికి ఓ ప్రధాన కారణమని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ నాయకుడిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో పెద్దగా పర్యటించకపోవడం, ప్రజా సమస్యలను తెలుసుకోకపోవడంతో ప్రజలు కూడా ధర్మానపై ఆగ్రహంగా ఉన్నారనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ధర్మానను నియోజకవర్గ సామాన్య ప్రజలు కలవాలంటే గగనమనే టాక్ ఉంది. అసలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలను కానీ ప్రజలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక భూములను దోచుకోవడం, అవినీతి అక్రమాలను, భూ కబ్జాలను ప్రోత్సహించడం ధర్మాన అవినీతికి అద్దం పడుతుందంటారు ప్రతిపక్ష నేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, వైఎస్ జగన్ క్యాబినెట్లో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతి పుంఖాలుగా ఉన్నాయంటే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఉమ్మడి ఏపీలో రెవెన్యూ మంత్రిగా పనిచేసినప్పుడు వాన్పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలు రావడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. దీంతో ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు జగన్ క్యాబినెట్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. విశాఖ భూకుంభకోణంలో భూములను కొల్లగొట్టడంలో సూత్రధారి, వ్యూహకర్త, కర్మ క్రియ సర్వం ధర్మాననే అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. వాటిని తన వారికి కట్టబెట్టడంలో అసలైన పాత్రధారి ధర్మానే అని గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ తేల్చి చెప్పింది. మాజీ సైనికుల పేరుతో విశాఖ శివారులో కేటాయించిన 71.29 ఎకరాలు హస్తగతం చేసుకున్నారని, 2005 నుంచి 2011 మధ్య మంత్రి కుటుంబీకులు, స్నేహితుల పేరున రిజిస్ట్రేషన్ కోసం దొడ్డిదారిన నిరభ్యంతర పత్రాలు జారీ చేయించుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో అధికారం అడ్డు పెట్టుకుని విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో 100 కోట్ల రూపాయల విలువైన 71.29 ఎకరాలను హస్తగతం చేసుకున్నారని సిట్ తేల్చి చెప్పింది. మాజీ సైనికోద్యోగుల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన డి ఫామ్ పట్టా భూములు అమ్ముకునేందుకు వీలుగా ధర్మాన వారికి నిరభ్యంతర పత్రాలు జారీ చేయించారు. ఆనక ఆ భూములన్నీ ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారి కంపెనీల పేరున రిజిస్టర్ చేయించేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణాల్లో ధర్మాన ప్రసాదరావే సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ సర్వమని ఆ నివేదిక తేల్చి చెప్పింది. అందుకోసమే ఎన్నికలకు ముందు 3 రాజధానుల రాగం ఎత్తుకున్నారని తెలుస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖను రాజధాని చేయడం కోసం రాజీనామాకైనా సిద్ధమన్న ధర్మాన మాటలు విని ఉత్తరాంధ్ర ఉద్యమకారుడని ప్రజలంతా భావించారు.
కానీ అసలు కిటుకు విశాఖలో ఆయన భార్య, కుమారుడు, సోదరుడు, సన్నిహితుల పేరుతో కొట్టేసిన భూముల్లో ఉందని సిట్ నివేదిక బయటకొస్తే గానీ తెలియలేదు. దీంతో ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి ఉపన్యాసాలు చెప్పిన ధర్మాన ఉత్తరాంధ్ర వెనుకబాటుకు మీలాంటి నాయకులు కాదా కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితమే విశాఖలో విలువైన భూముల్ని కొట్టేశారంటే మీది ఎంత ముందు చూపు, మీరు మనిషి ఎంత గుంబనమో అంతే గుంబనంగా విశాఖలో 70 ఎకరాలకు పైగా అత్యంత విలువైన భూముల్ని చాప చుట్టేసి మీ ఖాతాలో వేసుకున్నారంటే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలా ధర్మాన ప్రసాదరావు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నంతకాలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డు అదుపు లేకుండా నీకింత నాకింత అంటూ అధర్మ దోపిడీ చేశారని, అందుకే ఓ గ్రామానికి చిన్న సర్పంచ్గా ఉన్న యువకుడి చేతిలో పరాభవం తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.